సువిశేష పఠనము. మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండెడివారు. కొందరు ఆయన యొద్దకు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండా నీ శిష్యులు ఎలా ఉపవాసము ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లికుమారుడు ఉన్నంతవరకు విందుకు వచ్చినవారు ఉపవాసము ఉందరా? పెండ్లికుమారుడు తమతో ఉన్నంతవరకు వారు ఉపవాసము ఉండరు. పెండ్లికుమారుడు ఎడబాయుకాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము ఉందరు. ప్రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగింతురు? అట్లు ఉపయోగించిన ఎడల క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును ప్రాతతిత్తులలో ఎవరు పోయిదురు? అట్లు పోసిన ఎడల ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును. ద్రాక్షారసము తిత్తులను చెడును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోనే పోయవలెను అని సమాధానమిచ్చెను. ఇది ప్రభువు సువిశేషము.